మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం వందనాలు. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, మరో కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్థుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరో కాల సమయం సజీవ లెక్కని చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంఘం నేడుదనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము త్రిత్వము తరువాతి 14వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము కీర్తనలు 50:14 నుంచి 23 వరకు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తరువాతి 14వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్యము కీర్తనలు 50వ కీర్తన 14 నుంచి 23 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన ఆసాపు దేవుని సన్నిధిలో విశ్వాసి చేయవలసిన కార్యాలు అనగా మనము యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యొక్క ఉద్దేశాలను అనుసరించి ఆయన చిత్తము నెరిగి ఆయన చిత్త ప్రకారము జీవించేవారమై ఉండాలి. ఎందుకంటే ఆయన మనలను తన స్వారూప్యములో నిర్మించి మనము ఆయనతో పాటు యుగయుగాలు జీవించాలన్న ఉద్దేశముతో మానవులమైన మనలను ఈ లోకంలో ఆయన పుట్టించారు. కాబట్టి ఇక్కడ భక్తుడైన ఆసాపు తెలియజేస్తున్న మాట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనగా దేవుని యందు హృదయపూర్వకమైన మెండైన ఆశీర్వాదాలు పొందేవారిగా మనం ఉండాలంటే మనము ఆయన సన్నిధిలో చేయవలసిన ఆయన యొక్క విజ్ఞాపన. అందుకనే దేవునికి స్తుతియాగము చేయము అంటున్నాడు. యెహోవా యందు నమ్మిక కలిగి ఆయన సన్నిధిలో ఆయనను స్తుతిస్తూ గాన ప్రతిగానాలు చేసేవారిగా మనము ఉండాలి అని చెప్తూ మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము అంటున్నాడు. ఆ మహోన్నతుడైన దేవాది దేవునికి నీ మొక్కుబడులు అనగా నీ హృదయాన్ని, నీ ఆలోచనను, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన యొక్క అధికారానికి నీవు ఒప్పింపజేయాలి అనే విషయాన్ని గుర్తు చేయుచున్నాడు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచదు అంటున్నాడు. ఆపత్కాలములో అంటే నీ పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు నీ చుట్టూ ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో నీ ఉన్నప్పటికీ నీవు చేయవలసింది ఏంటంటే ఆయనకి మొరపెట్టాలి. ఎందుకంటే మన మొర ఆయన ఆలకించువాడు, తన భక్తుల ప్రార్థన ఆయన ఆలకించువాడు, తన భక్తులు చేయు స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉండేవాడు. కాబట్టి ఇక్కడ దేవుడు కృతజ్ఞతా హృదయమును ఆశించుచున్నాడు అంటున్నాడు. అంటే నీవు హృదయమందు కృతజ్ఞత కలిగి ఆయన యందు నీ హృదయాన్ని స్థిరపరచుకుని విశ్వాసములో కట్టబడవలసి వాడవై ఉన్నావు. కాబట్టి ఆసాపు చెప్తున్న మాట, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదవేమి అంటున్నాడు. భక్తిహీనులతో అంటే యెహోవా యందు భయభక్తులు లేక ఆయన ఉద్దేశాలను అనుసరించక జీవించు ప్రజలెవరైతే ఉన్నారో, అంటే దేవుని చిత్తానికి లోబడక ఆయనకు దూరంగా ఉండే మనుష్యులను గూర్చి, అట్టి వారిని గూర్చి భక్తుడైన ఆసాపు అంటున్నాడు, దేవుని దృష్టికి ఏది మేలైనదో దానిని అనుసరించక ఆయన చిత్తాన్ని ఎరుగక ఆయనను విడుచువారి యొక్క స్థితిగతులను భక్తుడు గుర్తు చేశాడు. అందుకనే భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. అంటే వారు దేవుని యందు నమ్మిక లేక యెహోవా యందు విశ్వాసము లేక ఉన్నారు. కాబట్టి వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, నా కట్టడలను వివరించుటకు నీకేమీ పని, నా నిబంధన నీ నోట వచించదవేమి అంటున్నాడు. అంటే
ఆయనని ఆశ్రయించినప్పుడు ఆయన యొక్క కట్టడలకు ఆయన విధులకు నీకేమాత్రమునో మరి అర్హత లేదనే విషయాన్ని అక్కడ దేవుడు గుర్తు చేస్తూ, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదు అంటున్నాడు. అంటే నీవు సరిచేసుకొని, నీ ప్రవర్తన సరిచేసుకొని, నీ ఆలోచన సరిచేసుకొని నాతో జీవించాలన్న ఆలోచన నీకు లేదనే విషయాన్ని మరి భక్తిహీనుని గూర్చి భక్తుడైన ఆసాపు గుర్తు చేస్తున్నాడు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదువు అంటున్నాడు. అంటే దేవుని మాట వెనక ఆజ్ఞాతిక్రమం, పాపము, పాపం వల్ల జీతము, మరణము, మరణ సంబంధమైన ఆలోచనల చేత ఈ భక్తిహీనుడు ఉన్నాడు అనే విషయాన్ని ఆసాపు గుర్తు చేస్తూ, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు అన్నాడు. అంటే అసహ్యమైనవి, దేవుని చిత్తానికి విరోధమైన వాటిని చేయడానికి ఈ యొక్క భక్తిహీనుడు ముందుకు వస్తున్న విధానం ఏదైతే ఉందో దాన్ని ఆసాపు గుర్తు చేశాడు. అంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ విధంగా ఉంటావు, నీవు భక్తి లేకపోవడం వల్ల ఇటువంటి చెడు కార్యాలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు నీవు కలిగి ఉంటున్నావు అని చెప్తున్నాడు. అందుకని నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదు అంటాడు. అంటే చెడు పనులకు నీ హృదయంలో చోటేస్తున్నావు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేస్తున్నావు అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని కాదని నీ హృదయాన్ని, నీ శరీరాన్ని పాపానికి బానిస చేయుచున్నావు అంటున్నాడు. కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది అన్నాడు. కీడు చేయాలి అంటే నాశనపుత్రుడు అపవాది చేసే పని ఏంటంటే మన మరణానికి, నాశనానికి పోవాలని కోరతాడు. కాబట్టి ఇక్కడ భక్తిహీనుని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు కూడా ఆ విధంగానే యెహోవా యందు నమ్మిక లేకపోవడం వల్ల ఇటువంటి చెడు లక్షణాలు, చెడు గుణాలు కలిగి ఉన్నాడు. కాబట్టి కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటమును కల్పించుచున్నది అంటాడు. అంటే తన మాటల్లో, తన ప్రవర్తనలో ఏమాత్రమునో దేవుని యొక్క ప్రేమ లేని వాడిగా, అపవాది సంబంధిగా ఉన్నాడు అని గుర్తు చేస్తున్నాడు. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు అన్నాడు. అంటే సొంత వారి పట్ల ప్రేమ లేని వాడిగా, దేవుని ప్రేమ ఎరగని వాడిగా ఉన్న వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో భక్తుడు ఆసాపు గుర్తు చేస్తున్నాడు. అంటే భక్తిహీనునికి ఇవన్నీ కూడా మరి ఉన్నవి, ఇవన్నీ కూడా ఇటువంటి లక్షణాలతో ఈ భక్తిహీనుడు ఉంటున్నాడు. అతని పనులేంటి, అతని ఆలోచనలేంటి, అతని తలంపులేంటో చెప్తున్నాడు. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెము చెప్పుచున్నావని అంటే సొంత వారి మీద అబద్ధం చెప్పేవాడిగా, నీ తల్లి కుమారుని మీద అపనింద వేయుచున్నావు అంటున్నాడు. అంటే నీకు సొంత వారి, నీ తల్లిదండ్రులని, నీ అనేవారిని నీవు ఏమాత్రమో ప్రేమింపని స్థితిలో ఉన్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయుంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను అన్నాడు. అంటే దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తాడంటే ఇప్పటికైనా నీవు నీ బ్రతుకు మార్చుకో, ఇప్పటికైనా దేవుని యొద్దకు రా, ఇప్పటికైనా యెహోవా సన్నిధిలో నీవు చేయవలసిన విజ్ఞాపన ఏదైతే ఉందో అది చేసినప్పుడు నీవు ఇటువంటి వాటి నుండి, ఇటువంటి బంధకాల నుండి, ఇటువంటి చెడు తలంపుల నుండి నువ్వేమవుతావంటే విడిపింపబడతావు, దేవుని యొక్క కనికర కృపలను నీవు పొందుకుంటావు. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని గాక అంటే దుష్టక్రియలు మరి చేయు, మరి ఇటువంటి దేవునిని దూషించు వారి యొక్క పరిస్థితి, యెహోవాను ఎరగని వారి పరిస్థితి ఏవేగా ఉంటుందో మరి భక్తుడు ఆసాపు గుర్తు చేయొచ్చు. దేవుని మరచువారలారా దీనిని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవడను లేకపోవును అంటున్నాడు. కాబట్టి ఆయన గద్దింపునకు విసుకక, ఆయన గద్దింపునకు లోబడి, ఆయన చిత్తాన్ని ఎరిగి, ఆయన ఉద్దేశాన్ని ఎరిగి మన ప్రవర్తన సరిచేసుకుంటే ఆయన తన కృపయందు మనలను స్థిరపరచువాడు. కాబట్టి మనము భక్తిహీనులుగా కాక యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఉద్దేశాలను అనుసరించవలసిన వారమై ఉన్నాము.
చివరిగా ఆయన అంటున్న మాట, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వారికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను అంటున్నాడు. స్తుతియాగము, దేవుని సన్నిధిలో ఆయన స్తుతించేవారిగా, ఆయన కీర్తించేవారిగా, ఆయనను ప్రార్థించేవారిగా, ఆయన యొక్క మహిమయందు నిలిచేవారిగా ఎవరైతే ఉంటారో అటివారు ఆయన యందు స్థిర నివాసాన్ని కలిగి ఉంటారు. కాబట్టి మనము యెహోవా యందు నమ్మిక కలిగి యెహోవా ఉద్దేశాలను అనుసరించి దేవుని చిత్తానికి లోబడి మన హృదయాన్ని, మన ప్రవర్తనను సరిచేసుకోవాలనే విషయాన్ని భక్తుడైన ఆసాపు గుర్తు చేస్తున్నాడు. అందుకని స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచును అంటున్నాడు. అంటే నీవు ఎవరిని కనపరుస్తున్నావంటే నీ సృష్టికర్త అయిన యెహోవాని నీవు స్మరణకు తెచ్చుకొని ఆయనను స్తుతించడం ద్వారా నీవు ఆయన యొక్క మహిమలో ఆయనతో నీవు ఉండి ఆ ధన్యతను కలిగి ఉంటావనే విషయాన్ని భక్తుడు ఆసాపు గుర్తు చేయొచ్చు. నేను వారికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొని అన్నాడు. ఎప్పుడైతే తన ప్రవర్తన సరిచేసుకుంటాడో, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాడో, దేవుడు వానికి తన మార్గాన్ని కనబరుస్తాడు. కాబట్టి మన మార్గాన్ని యెహోవా యందు, యెహోవా ఉద్దేశాల యందు ఆయన చిత్తమును ఎరిగిన వారమై, ఆయన చిత్తానుసారంగా నడుచువారమై మనం ఉండాలని భక్తుడు ఆసాపు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. శ్రేష్టమైన ఈవుల చేత, కృపల చేత మమ్మల్ని నిత్యము కాచి కాపాడి సంరక్షిస్తున్న తండ్రి, అవును నాయనా, మేము నీ యందు భయభక్తులు కలిగి నీ వాక్యమందు నిలిచి నీ వాక్యానుసారంగా నడిచి నీ చిత్తం ఏమైనదో ఎరిగి గ్రహించి ఆ ప్రకారం జీవించుటకు మాకు నేర్పించండి. అయ్యా, నీ యందు భయభక్తులు లేని వారి పరిస్థితి అది చీకటితోనూ, పాపముతోనూ, అంధకారముతోనూ, వ్యభిచారముతోనూ, అయ్యా మరి సొంత వారిని ప్రేమింపని అటువంటి కఠిన హృదయపు ఆలోచనలు కలిగిన వారై ఉంటారని నీ వాక్యం ద్వారా నీవు సెలవిచ్చి ఉన్నావు. అవును తండ్రి, నిన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయువాడవు, నీ యందు విశ్వాసం ఉంచు వారిని నిత్యజీవ వారసులుగా చేయువాడవు. కాబట్టి నాయన, మేమందరము నీ సన్నిధిలో ప్రభువా నిన్ను ప్రార్థిస్తూ స్తుతిస్తూ నీ యందు, నీ యొక్క మహిమయందు స్తుతియాగము చేయువారమై ఉండినట్లు మా అందరికీ నీ కృప దయచేయండి. నీకు ఆయాస్కరమైన పనులను, తలంపులను మేము చేయకుండాన్నట్లు మమ్ములను మీ రెక్కల చాటున బలపరిచి భద్రపరచండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆయా కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తంపీలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఆయా విడవలాడబడిన కుటుంబాలకు నీ సహాయము, నీ సన్నిధిని అనుగ్రహించి మీరే తోడయండి, నడిపించండి. దినపరిచర్యలో, సేవలో మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. మా ప్రయాణాల్లో, రాకపోకల్లో మీరు మాకు తోడయండి. మేలైనది, ఉన్నతమైనది మేము చేయనట్లు అపవాదికి చోటియక ఆత్మయందు నిలిచిన వారమే నీ కృపయందు జీవించుటకు అట్టి కృప చేత నింపుమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహార నేడు మాకు దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో తేకాదుషులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.